ప్రైజ్ ద లార్డ్. దేవుని మహోన్నత నామం బట్టి మీ అందరికీ వందనములు. యేసయ్య మాట నీవు కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు ధ్యానించుకుందాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు చిన్న బిడ్డలను ఆశీర్వదించిన విధానము, తన యొద్దకు వచ్చేటటువంటి వారిని ఆయన ప్రేమతో చేర్చుకునే విధానమును గురించి మనము చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభువారు చిన్న బిడ్డలను అంతగా శ్రద్ధ చూపిస్తున్నాడు, అది మనము ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రతి మనిషి చిన్న బిడ్డలాంటి స్వభావము కలిగి ఉండాలని ప్రభువారు ఎన్నో మార్లు తెలియజేస్తున్నారు. చిన్న బిడ్డల్లాంటి స్వభావము, చిన్న పిల్లలు మనం చెప్పిన వెంటనే వింటారు. వారు పెద్దవాళ్ళ మాటలకు గౌరవిస్తారు. రాగద్వేషాలు వారిలో ఉంచుకోరు. అవిధేయత చూపించరు. వారి మనస్సు ఒక బ్లాంక్ సీడీ లాంటిది. ఎవరేమైనా చెప్పినా అది తమ మనసులో గుర్తుంచుకోగలుగుతారు. వారి మాట తీరు కానీ, వారి నడతలు కానీ, వారికి విధానములు కానీ చాలా స్వచ్ఛమైనటువంటి ప్రేమతో ఇమిడి ఉంటుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను యేసు ప్రభు వారి చేత ఆశీర్వదింపబడాలని, ఆయన ముట్టాలని తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెడతా ఉంటే, వారిని తీసుకొచ్చినటువంటి ఆ తల్లిదండ్రులకు యేసు ప్రభు వారి యొక్క శిష్యులు గద్దించారు. ప్రియ సోదరి సహోదరుడా, చాలాసార్లు మంచి నేర్చుకోవాలని పిల్లలు ఎలాంటి వారంటే, వారి యొక్క వయసులో అది మంచియే కానీ చెడే కానీ నేర్చుకోవడానికి చాలా మొగ్గు చూపిస్తారు. అందుకే సొలొమోను మహారాజు అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవ గురించి వానికి నేర్పుము, వాడు పెద్దోడైనప్పుడు వాటి నుంచి వారు తొలగిపోరు. మీరు గమనించారా, చాలామంది తల్లిదండ్రులు దేవుని భయభక్తిలో పిల్లలు పెంచడానికి మొగ్గు చూపించారు. సినిమా పాటలకు డ్యాన్స్ చేపిస్తారు, ఫైటింగ్ నేర్పిస్తారు, దుర్భాష మాట్లాడుతూ ఉంటే ప్రోత్సహిస్తూ ఉంటారు. నేటి తరము వారు భక్తిహీనతగా వారు బ్రతుకుతారు, పిల్లలను అలాగే భక్తిహీనులుగానే పెంచుతూ ఉంటారు. వాస్తవానికి ప్రభు పాదాల యొద్దకు తీసుకుని రాగలిగే తల్లిదండ్రులు పిల్లలకు ఒక మంచి ఆదర్శమైన తల్లిదండ్రులు అవుతారు. దేవుని పాదాల దగ్గర చక్కగా కూర్చోబెట్టి దేవుని మాటలు, పాటలు, ప్రార్థనలు నేర్పించే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అంటూ ఇచ్చే తల్లిదండ్రులుగా, దేవునికి మహిమపరిచే తల్లిదండ్రులుగా వారు తమ పిల్లలను పెంచగలుగుతున్నారని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మన పిల్లల్ని లోకరీత్యా, లోక మర్యాదలను బట్టి పెంచకూడదు. లోకస్తులు పలికే మాటలు పలకకూడదు. ఇక్కడ తల్లిదండ్రులు ఎంత మంచివారంటే, యేసు ప్రభు దీవించాలని చెప్పి యేసు ప్రభు పాదాల దగ్గరికి ఆ పిల్లలను తీసుకొస్తా ఉన్నారు. ఈ ఎక్కువ మంది పిల్లలు యేసు ప్రభు చుట్టూ ఆయన బోధిస్తున్నటువంటి ఆయన చుట్టూ తీసుకొచ్చేసరికి
శిష్యులు కోపపడుతున్నారు. ఎందుకు ఆ పిల్లల్ని బోధకుడి దగ్గర తీసుకొస్తున్నారని వారు అడ్డగిస్తుంటే, అది చూస్తున్న యేసు ప్రభు మాత్రం వారి మీద కోపపడుతున్నాడు. శిష్యులను ఆటంకపరచొద్దు, చిన్న బిడ్డలను నా ఎదుకు రానివ్వుడి, వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యము చిన్న పిల్లలాంటి మనస్తత్వము కలిగి ప్రభును మిక్కిలి ప్రేమతో వెంబడించేటటువంటి చిన్న పిల్లలాంటి స్వభావము కలిగి ఉంటేనే దైవ రాజ్యానికి ప్రవేశించే వారసులు కాగలరు. సహోదరి సహోదరుడా, ఈ దినము మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చాలామంది పిల్లలు ఎక్కువ ఆటలాడడానికి, లోక సంబంధంగా స్నేహితులతో తిరగడానికి, లోక సంబంధమైన దుర్భాషలు మాట్లాడడానికి, ఇవి చూడడానికి, ఇలాంటి రకరకాల కార్యక్రమాలకు తమ పిల్లలు మరి శ్రద్ధ చూపించినప్పుడు తల్లి తండ్రి మేమేం చేయలేకపోతున్నామండి అంటారు. బుద్ధి తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచే వాడు నడవలసిన త్రోవ దేవుని త్రోవ. వాడు మోకరిల్లాల్సిన చోటు యేసయ్య సన్నిధి. కానీ యేసయ్య సన్నిధికి తీసుకురాకుండా లోకరీత్యా వారికి పెంచితే పెద్దవాళ్ళైనప్పుడు వారు మిమ్మల్ని చుక్కలు చూపిస్తారు. చాలా బాధపడతారు తల్లిదండ్రులు. మా పిల్లలు మా మాట వినట్లేదండి, దారుణంగా ఉన్నారంటారు. సో చిన్న పిల్లలు ఒకలాంటి నిర్మలమైన మనసుతో ఉన్నప్పుడే వారికి దేవుని రాజ్యం గురించి కథలు చెప్తూ, యేసయ్య గురించి నేర్పిస్తూ, ప్రార్థన నేర్పిస్తూ వారిని పెంచేటటువంటి అనుభూతి మనకు ఖచ్చితంగా ఉండాలి. యేసయ్య అందుకంటున్నారు, చిన్నపిల్లల్ని ఆటంకాలు పరచవద్దు, వారు దేవుని రాజ్యం గురించి మంచి మనస్సు కలిగిన వారు కనుక మరి దేవుని రాజ్యం ఇలాంటి వారిదే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పిల్లని గమనించండి. ఈరోజు వారు కొట్టుకుంటారు, రేపు ఉదయాన వారు కలిసిపోతారు, కలిసి ఆడుతారు, కలిసి పాడుతారు, కలిసి చదువుతారు, అన్నీ మర్చిపోతారు. ప్రభు అంటాడు, చిన్న పిల్లలాంటి స్వభావము కలిగి ఉండాలి, వారిలా దేవుని రాజ్యం అంగీకరించాలి. వారిలాంటి అనుభూతి కలిగి ఉంటేనే కానీ దైవ రాజ్యానికి మీరు ప్రవేశించడం కష్టం. మాట్లాడమంటే మాట్లాడము, చూడమంటే చూడము, వారంటే మాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదు అని మనం ఏంటంటే బియ్యబెట్టుకుని కూర్చుంటాం. అది దేవుని దృష్టికి మంచిది కాదు. ఆవశ్యకంగా నువ్వు దేవుని ఎదుకు రావాలి. చిన్న పిల్లలాంటి స్వభావము కలిగి నీ జీవిత విధానాలలో మార్పు పొందాలి. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఎందుకు చిన్నపిల్లల గురించి ప్రభు ఈరోజు మనకు ఇక్కడ నేర్పిస్తా ఉన్నాడంటే, చిన్నపిల్లలు ఎలా అయితే ఏ విషయంలో వారు పగ పెట్టుకోకుండా, ద్వేషములు పెట్టుకోకుండా నేర్చుకోవాలన్న మనోభావంతో వారు మొగ్గు చూపించి ముందుకు వెళతారో, నువ్వు వయసులో ఎంత పెద్ద వ్యక్తి కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, తెలివైనడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, చిన్న పిల్లల్లాంటి స్వభావము, తగ్గింపు జీవితము, నేర్చుకునే మనస్తత్వము నీకు లేకపోతే లోకంలో బాగానే బ్రతుకుతారు, కానీ రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించడం మాత్రం కష్టతరంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు తగ్గింపు జీవితం కానీ, లోబడి జీవితం కానీ, వినయ విధత కలిగిన జీవితము కానీ నీలో లేకపోతే ఎంత మాత్రం కూడా దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు అని ప్రభు స్పష్టమైన రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఆటంకాలు పరిచిన సరే యేసయ్య దగ్గరికి వెళతాను, యేసయ్య
ఆశీర్వాదం పొందుకుంటాను అని పిల్లలు మొగ్గు చూపించి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకుంటున్నాడు. ఎస్, ఈరోజు దేవుడు నిన్ను తన కౌగిటిలోనికి చేర్చుకొని తనను వెంబడిస్తున్న నిన్ను తను ఎత్తుకొని నీకు మోయాలి, నీ మీద చేతులుంచి ఆశీర్వదించాలంటే ఆవశ్యకంగా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయన మాట వినాలి, ఆయనతో ఉండాలన్న మనస్సు నీకు ఉండాలి. చర్చికి నువ్వు రావు, సేవకుడు చెప్పే మాటలు వినవు, దేవుని వాక్యానికి చాలా దూరంలో జీవిస్తూ ఉంటావు. దేవుడు దీవిస్తాడులే అనుకుంటే అంత గర్విష్ఠులను దేవుడు ఎప్పుడు కూడా దీవించాడు. ఆవశ్యకంగా ఎన్నో మార్లు దేవుడు గద్దిస్తూ ఉంటాడు. లోబడని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు. చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు మంచి నేర్పిస్తారు, వినకపోతే కొడతారు, ఇంకా వారికి లోబడేటట్లుగా చేస్తారు. అయినా లోబడకపోతే ఒక మాట అంటారు, మేము ఎంత కొట్టినా మా చేతులు కందిపోతుంది కానీ వీరికి బుద్ధి రావట్లేదు, వాడు కర్మ అని విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టిన కుమారులు, విడిచిపెట్టిన బిడ్డలు సమాజంలో నిజంగా చెప్పాలంటే క్రమశిక్షణ లేని బిడలై దౌర్భాగ్య పరిస్థితిని అలవాటు చేసుకొని సమాజానికి కళంకం చేస్తూ రకరకాల వ్యసనాలకు బానిస అయి తమ జీవితాలు ముగించుకుంటారు. కనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వర్తమానం వింటున్న మీరు, నేను, మనము యేసయ్య దగ్గరికి రావాలి, ఆయన యొద్ద నేర్చుకోవాలి. తన యొద్దకు వచ్చిన వారికి ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. వారిని ఆయన ఎత్తుకొని కౌగిలించుకొని కన్న తండ్రి వల్లే ఆయన దాడి వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది తండ్రికి ఉన్న మనస్సు. ఒక మంచి తండ్రి తన బిడ్డలను ముద్దాడి వారికి ఎత్తుకొని వారిని ముట్టి వారిని దీవించాలని ఆశపడదు. ఇది తండ్రికి ఉన్న లక్షణాలు. మంచి తండ్రి కానప్పుడు పిల్లల్ని చూచినప్పుడల్లా తిడుతూ ఉంటాడు, ఏదో ఒక మాట అంటుంటాడు. అయితే మన ప్రభు మంచి తండ్రి. ఆ తండ్రి తన దగ్గరికి వచ్చిన పిల్లలను ప్రేమతో కౌగిలించుకొని ముద్దాడి వారి మీద చేతులుంచి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దీవెన నువ్వు పొందాలనుకుంటున్నావా? తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. బిడ్డల్లాంటి మనస్సు కలిగి మిమ్మల్ని వెంబడించడానికి, మీ వద్దకు రావడానికి కృపనివ్వండి. అహంకారము కానీ, గర్వము కానీ, రాగద్వేషాలు కానీ ఉండకుండా తగ్గింపు స్వభావముతో మిమ్మల్ని చేరుకోవాలని, మిమ్మల్ని ముట్టాలని, మీ మాట వినాలని, మీతో ఉండాలన్న ఆశ, తపన ప్రతి బిడ్డల్లో పుట్టించి మీ కౌగిటిలో ఉండి మీ ఆశీర్వాదానికి వారసులై మీకే మహిమకరంగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.